తిని తినగానక కడుపు కట్టుకొని కూడబెట్టుకున్న సొమ్ముతో నిర్మించుకున్న ఆ గూడు అధికారుల బుల్డోజర్ల కింద నలిగిపోతుంటే ఆ పేదల గుండె ఏమైపోవాలి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఆ పసిబిడ్డల ఆకలి కేకలకు జవాబు చెప్పే నాథుడెవరు? ప్రస్తుతం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఆ పేదల కన్నీటితో తడిసి ముద్దవుతోంది. గత 12 ఏళ్లుగా అది వారి ప్రపంచం. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేదలు ఒక్కో ఇటుకను పేర్చుకొని చిన్న గూడు కట్టుకున్నారు. కానీ మొన్న మంగళవారం ఉదయం ఆ కాలం కర్కశంగా మారింది. కనీసం సామాన్లు సర్దుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా కనికరం అన్న మాటే మర్చిపోయి ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. 600కు పైగా కుటుంబాలు, సుమారు 2000 మంది జనాభా ఒక్క రాత్రిలో నిరాశ్రులయ్యారు. ఆ నిరాశ్రులైన కుటుంబాలు వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు చూస్తుంటే మనిషి అన్నవాడికి గుండె తరుక్కుపోతుంది. రేకుల షెడ్లు కూలిపోయాయి, కలలు కల్లలయ్యాయి. అప్పులు చేసి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతుంటే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అనారోగ్యంతో ఉన్న వృద్ధుల ఆవేదన వర్ణనాతీతం. ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్న బాధితుల ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. రోడ్డుపై బైఠాయించి వారు చేస్తున్న పోరాటం వారి నిస్సహాయతకు నిదర్శనం. రాజకీయ నాయకుల పరామర్శలు ఓ పక్క సాగుతున్నా పోయిన గూడు మళ్ళీ వస్తుందా అన్నదే వారి అసలు ఆవేదన. చట్టం తన పని తాను చేసుకుపోవచ్చు, కానీ మానవత్వం ఏమైంది? పేదవాడిని నిలువునా ముంచిన మధ్యవర్తులను వదిలేసి అమాయకులను రోడ్డున పడేయడం ఏ రకమైన న్యాయం? ఈ ఆర్తనాదాలకు ఆకలి తీరేదెప్పుడు? ఈ పేదవాడికి గూడు దక్కేదెప్పుడు? నమ్మించి ఓట్లు వేయించుకున్న నాయకులే తమ బతుకులు బొగ్గిపాలు చేస్తే వారి జీవితాలు ఏం కావాలి? పేదల ఇళ్లు కూల్చడంపై మీ స్పందన తెలియజేయండి.